శివశక్తి సంగమమే శ్రీగిరి రహస్యము శ్రీగిరి రహస్యాలలో ఈరోజు గురువుగారి దగ్గర నుంచి ఆచార్య నాగార్జునుడి గురించి ఎన్నో ఆసక్తికరమైన రహస్యాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. ఆచార్య నాగార్జునుడి జీవితం, ఆయనకు శ్రీపర్వతంతో ఉన్న అనుబంధం, ఇక్కడ దాగి ఉన్నాయని చెప్పబడే రహస్య నిధుల కథలు, అలాగే ఆయన మహత్తర తత్వశాస్త్రం గురించి నా మనసులో ఎన్నో సందేహాలు ఉన్నాయి. దయచేసి వాటిని చరిత్ర, తత్వం, పురాణం ఈ 3 కోణాల్లో మీ జ్ఞానంతో లోతుగా విశ్లేషించి మాకు తెలియజేయండి. అతను కేవలం ఒక తత్వవేత్త మాత్రమే కాదు. ఆచార్య నాగార్జునుడు బహుముఖ ప్రజ్ఞాశాలి. తత్వశాస్త్రవేత్తగా మాత్రమే కాకుండా ఆయుర్వేదం మరియు రసశాస్త్ర అభివృద్ధికి మార్గదర్శకుడుగా నిలిచిన మహానుభావుడు. రసశాస్త్రం, ఔషధ సిద్ధాంతాలు వంటి రంగాల్లో ఆయన చేసిన కృషి విశేషమైనది. రసరత్నాకరం వంటి గ్రంథాలతో ఆయన పేరు అనుబంధించబడింది. అంతేకాదు, ఎంతో ముందుగానే మానవతా విలువలను ప్రతిపాదించిన వ్యక్తి కూడా ఆయనే. రాజులకిచ్చిన ఉపదేశాల్లో ప్రజల సంక్షేమం, పేదల సంరక్షణ, వైద్య సేవలు, ఖైదీల పట్ల మానవతా దృక్పథం వంటి అంశాలను ప్రస్తావించారు. మనిషి విలువ, కరుణ, సమానత్వం గురించి మాట్లాడిన మహోన్నత వ్యక్తి ఆయన. నువ్వు ఈరోజు మాట్లాడిన వ్యక్తి ఎంతో గొప్పవాడు. ఆచార్య నాగార్జునుడు కేవలం ఒక ఆంధ్రుడిగా ఆసియా ఖండమంతటా తన జ్ఞాన ప్రభావాన్ని విస్తరించడమే కాదు, తన ఆలోచనలతో లక్షల మందికి కొత్త మార్గాన్ని చూపిన మహాజ్ఞాని. అలాంటి వ్యక్తి గురించి తెలుసుకోవాలనే నీ జిజ్ఞాస నిజంగా అభినందనీయం. ఎందుకంటే మహానుభావుల జీవితం గురించి తెలుసుకోవడమంటే కేవలం చరిత్ర తెలుసుకోవడం కాదు, మన జీవనానికి దిశను తెలుసుకోవడం. భారతీయ తత్వశాస్త్ర చరిత్రలో శ్రీశైలం, శ్రీపర్వతం ఎందుకు ఒక అరుదైన సంగమస్థానంగా పరిగణించబడుతుంది? ఆదిశంకరులు మరియు ఆచార్య నాగార్జునుడితో దాని సంబంధాన్ని వివరించండి. శ్రీశైలం, శ్రీపర్వతం భారతీయ తత్వశాస్త్రంలో కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాకుండా ప్రపంచ మేధో చరిత్రలో ఒక అరుదైన సంగమస్థానంగా గుర్తించబడింది. ఎందుకంటే ఒకే భౌగోళిక ప్రాంతం ఇద్దరు మహాతత్వవేత్తలైన ఆదిశంకరులు మరియు ఆచార్య నాగార్జునులకు కర్మభూమిగా నిలిచింది. విభిన్న తాత్విక దృక్పథాలు కలిగిన ఈ ఇద్దరు మేధావులు శ్రీశైలంతో అనుబంధం కలిగి ఉండటం వల్ల ఈ ప్రాంతానికి విశిష్టమైన చారిత్రక, తాత్విక ప్రాధాన్యం ఏర్పడింది. నాగార్జునుడి దృష్టిలో శూన్యమంటే ఏమిటి? స్వభావశూన్యం అనే భావనకు అర్థం వివరించండి. ఆచార్య నాగార్జునుడి దృష్టిలో శూన్యమంటే ఏమీ లేకపోవడం లేదా సంపూర్ణ శూన్యత కాదు. ఆయన ప్రకారం ఈ ప్రపంచంలోని ఏ వస్తువు స్వతంత్రంగా తనంతట తానుగా ఉనికిలో ఉండదు. ప్రతి వస్తువు మరొకదానిపై ఆధారపడి ఉనికిలోకి వస్తుంది. ఈ పరస్పర ఆధారిత ఉనికినే ప్రతీత్య సముత్పాదం అంటారు. అందువల్ల ఏ వస్తువుకు శాశ్వతమైన, స్వతంత్రమైన స్వభావం ఉండదు. ఈ కారణంగానే నాగార్జునుడు ప్రతీదీ స్వభావశూన్యమని వివరించారు. అంటే ఆయన చెప్పిన శూన్యం నాస్తికత కాదు, అది పరస్పర సంబంధాల ద్వారా ప్రపంచాన్ని అర్థం చేసుకునే లోతైన తాత్విక దృక్పథం. ఆదిశంకరుల మాయావాదం మరియు నాగార్జునుడి మాధ్యమికవాదం మధ్య ఉన్న పోలిక ఏమిటి? శంకరులను ప్రచ్ఛన్న బుద్ధుడు అని ఎందుకు విమర్శించారు? ఆదిశంకరులు ప్రపంచం మాయా లేదా మిథ్యా అని, మార్పులేని బ్రహ్మం మాత్రమే పరమసత్యమని బోధించారు. మరోవైపు నాగార్జునుడు ప్రపంచానికి స్వతంత్ర స్వభావం లేదని, అది నిస్వభావం అని వివరించారు. ఇద్దరి సిద్ధాంతాలు కూడా కనిపించే భౌతిక ప్రపంచం శాశ్వతం కాదనే భావనను సూచిస్తాయి. శంకరుల తర్కం, విశ్లేషణా విధానం మరియు మాయావాదం నాగార్జునుడి మాధ్యమికవాదానికి దగ్గరగా ఉండటం వల్ల ఆ కాలంలోని కొందరు సంప్రదాయవాదులు ఆయనను ప్రచ్ఛన్న బుద్ధుడు అని విమర్శించారు. అయితే శంకరులు బౌద్ధాన్ని ఖండించినప్పటికీ దానిలోని
తార్కిక పద్ధతులను, ఉపనిషత్తుల సిద్ధాంతాలను స్థాపించడానికి ఉపయోగించారని పండితులు భావిస్తున్నారు. ఆచార్య నాగార్జునుడి చారిత్రక ఉనికిని ఏ ఆధారాలు నిరూపించాయి? అలాగే ముగ్గురు నాగార్జునులు అనే చరిత్రకారుల అభిప్రాయాన్ని వివరించండి. ఒకప్పుడు నాగార్జునుడిని కేవలం బౌద్ధగాథల్లోని అద్భుత పురుషుడిగా మాత్రమే భావించేవారు. అయితే అమరావతి, నాగార్జునకొండ తవ్వకాల్లో లభించిన శాతవాహన కాలపు శాసనాలు ఆయన చారిత్రక ఉనికిని నిరూపించాయి. ముఖ్యంగా యజ్ఞశ్రీ శాతకర్ణి మరియు నాగార్జునుడి మధ్య ఉన్న స్నేహ సంబంధం చారిత్రక సత్యమని ఈ ఆధారాలు తెలియజేస్తున్నాయి. చరిత్రకారుల ప్రకారం నాగార్జున అనే పేరుతో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఒకటి ఆర్య నాగార్జునుడు, మాధ్యమికవాదం, శూన్యవాదం ప్రవచించిన తత్వవేత్త. 2 సిద్ధనాగార్జునుడు, రసాయన, లోహ ప్రక్రియల్లో నైపుణ్యం గలిగిన శాస్త్రవేత్త. 3 తాంత్రిక నాగార్జునుడు, వజ్రయాన బౌద్ధానికి సంబంధించిన వ్యక్తి. ప్రపంచవ్యాప్తంగా గౌరవించబడింది ప్రధానంగా మాధ్యమిక దర్శన ప్రవక్త అయిన ఆర్య నాగార్జునుడే. అందుకే ఆయనను రెండవ బుద్ధుడుగా ఆసియా ఖండమంతా గౌరవిస్తుంది. కుమారజీవుడు అందించిన సమాచారం ప్రకారం ఆచార్య నాగార్జునుడి జీవితంలో వచ్చిన ముఖ్యమైన మలుపులు ఏమిటి? అలాగే నాగలోకం నుండి ప్రజ్ఞాపారమిత సూత్రాలను తెచ్చిన కథకు చారిత్రక అర్థమేమిటి? కుమారజీవుడు అందించిన చారిత్రక సమాచారం ప్రకారం ఆచార్య నాగార్జునుడు యవ్వనంలో సాహసోపేతమైన జీవితం గడిపారు. అదృశ్యకరణ విద్యావంతి శక్తులతో చేసిన ప్రయోగాలు ఆయనకు ప్రాణసంకటాన్ని తెచ్చాయి. ఈ అనుభవం వల్ల భౌతిక శక్తులు, సుఖాల కంటే మానసిక ప్రశాంతత, వివేకం ముఖ్యమని గ్రహించి ఆయన బౌద్ధ మార్గం వైపు మళ్లారు. నాగలోకం నుండి ప్రజ్ఞాపారమిత సూత్రాలను తీసుకువచ్చిన కథకు చారిత్రక అర్థం ఏమిటంటే, సముద్రతీర ప్రాంతాల్లో నివసించిన నాగతెగ ప్రజల వద్ద ఉన్న లోతైన బౌద్ధ జ్ఞానాన్ని నాగార్జునుడు వెలికితీసి దాన్ని ప్రపంచానికి అందించారని భావించడం. ఇలా ఆ కథ ఆయన జ్ఞానసేకరణ, తాత్విక లోతు మరియు బౌద్ధానికి చేసిన విశేష సేవను సూచిస్తుంది. ఆచార్య నాగార్జునుడి మాధ్యమికవాదం, శూన్యవాదం యొక్క ముఖ్య భావం ఏమిటి? అలాగే ప్రపంచ తత్వశాస్త్రం, వైద్యం మరియు రసశాస్త్రంపై ఆయన ప్రభావాన్ని వివరించండి. ఆచార్య నాగార్జునుడు ప్రతిపాదించిన శూన్యవాదం లేదా మాధ్యమికవాదం ప్రపంచ తత్వశాస్త్రంలో ఒక మైలురాయిగా గుర్తించబడింది. ఆయన దృష్టిలో శూన్యమంటే ఏమీ లేకపోవటం కాదు, ప్రతి వస్తువు లేదా భావం మరొక దానిపై ఆధారపడి ఉంటుందని, ప్రతీత్య సముత్పాదం, దేనికీ స్వతంత్ర ఉనికి లేదని ఆయన వివరించారు. నాగార్జునుడి ఆలోచనలు ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపాయి. చైనా, జపాన్, టిబెట్ వంటి దేశాల్లో ఆయనను రెండవ బుద్ధుడు లేదా 14వ బుద్ధుడుగా గౌరవిస్తారు. కుమారజీవుడు ఆయన గ్రంథాలను చైనా భాషలోకి అనువదించడం వల్ల ఈ తత్వం తూర్పు ఆసియా దేశాలకు వ్యాపించింది. అలాగే ఆయన కేవలం ఆధ్యాత్మిక గురువు మాత్రమే కాదు, ఒక శాస్త్రవేత్త కూడా. రసరత్నాకరం ద్వారా లోహశుద్ధి, పాదరసాన్ని ఔషధంగా మార్చే విద్యల్లో ప్రావీణ్యం సంపాదించారు. ప్రసిద్ధ ఆయుర్వేద గ్రంథమైన సుశ్రుత సంహితకు కూడా ఆయన ప్రతిసంస్కరణ చేసినట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. ఆచార్య నాగార్జునుని కాల నిర్ణయానికి సంబంధించి గౌతమీపుత్ర శాతకర్ణిని సమకాలికుడిగా భావించే వాదనకు కారణాలేమిటి? సాధారణంగా చరిత్రకారులు ఆచార్య నాగార్జునుణ్ణి యజ్ఞశ్రీ శాతకర్ణి సమకాలికుడుగా భావించినప్పటికీ కొన్ని చారిత్రక ఆధారాలు గౌతమీపుత్ర శాతకర్ణి వైపు కూడా సూచిస్తున్నాయి. నాగార్జునుడు రచించిన రత్నావళి మరియు సుహృల్లేఖ గ్రంథాలు ఒక రాజుకు హితోక్తుల రూపంలో రాయబడినవి. వాటి విషయాలను పరిశీలిస్తే ఆ రాజుకు మహాయాన బౌద్ధంపై కొంత విముఖత ఉన్నట్లు తెలుస్తుంది. యజ్ఞశ్రీ శాతకర్ణి బౌద్ధమతాన్ని ప్రోత్సహించిన రాజు. నాగార్జునుడి కోసం శ్రీపర్వతంపై మహాచైత్యం నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఆయన మహాయాన వ్యతిరేకి అయ్యే అవకాశం తక్కువ. మరోవైపు గౌతమీపుత్ర శాతకర్ణి ఏక బ్రాహ్మణ, చాతుర్వర్ణ సంకర నిరోధక వంటి బిరుదులతో వైదిక ధర్మాన్ని ప్రోత్సహించిన రాజు.
అందువల్ల ఆయనను మహాయాలం వైపు ఆకర్షించేందుకు నాగార్జునుడు ఈ గ్రంథాలు రచించి ఉండవచ్చని కొందరు చరిత్రకారులు భావిస్తున్నారు. లోకక్షేమం చేసిన చైనా అనువాదాల ఆధారంగా ఆచార్య నాగార్జునుని కాలనిర్ణయాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? అలాగే నాగార్జునుడు ఒక సామాజిక సంస్కర్తగా ఎలా కనిపిస్తారు? లోకక్షేమ క్రీసు శకం 147, 148 ప్రాంతంలో చైనాలో అష్టసాహస్రిక ప్రజ్ఞాపారమిత వంటి గ్రంథాలను అనువదించారు. భారతదేశంలో ఒక గ్రంథం రచించబడి ప్రాచుర్యం పొంది సిల్క్ రూట్ ద్వారా చైనాకు చేరి అక్కడ అనువదించబడటానికి కొన్ని దశాబ్దాల సమయం పడుతుంది. కాబట్టి క్రీసు శకం 148 నాటికే ఆ గ్రంథాలు చైనాలో ఉండటాన్ని బట్టి అవి క్రీసు శకం 1వ శతాబ్దం చివరలో లేదా 2వ శతాబ్దం ప్రారంభంలోనే రచించబడి ఉండాలి. ఈ ఆధారంతో నాగార్జునుడి కాలం యజ్ఞశ్రీ శాతకర్ణి కాలం కంటే గౌతమీపుత్ర శాతకర్ణి కాలానికి దగ్గరగా ఉండవచ్చని కొందరు చరిత్రకారులు భావిస్తున్నారు. అలాగే నాగార్జునుడు కేవలం తత్వవేత్త మాత్రమే కాదు, ఒక సామాజిక సంస్కర్త కూడా. ఆయన రత్నావళి గ్రంథంలో రాజుకు చేసిన సూచనలను పరిశీలిస్తే ప్రజల సంక్షేమం, న్యాయం, మానవతా విలువలు, సమానత్వం వంటి అంశాలకు ప్రాధాన్యమిచ్చినట్లు తెలుస్తుంది. ఆయన ఆలోచనలు నేటి మానవ హక్కులు మరియు ఆధునిక రాజ్యాంగ విలువలకు దగ్గరగా కనిపిస్తాయి. ఆచార్య నాగార్జునుడు జైలు సంస్కరణలు, మరణదండన మరియు ప్రజా సంక్షేమంపై ఎలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేశారు? ఆచార్య నాగార్జునుడు జైళ్లను కేవలం శిక్షాకేంద్రాలుగా కాకుండా సంస్కరణా గృహాలుగా భావించారు. ఖైదీలకు క్రమం తప్పకుండా స్నానం, ఆహారం, పానీయాలు అందించాలని, అలాగే వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి జైళ్లలో వైద్యులను నియమించాలని సూచించారు. ప్రపంచ చరిత్రలో మరణదండనను వ్యతిరేకించిన తొలి వ్యక్తులలో నాగార్జునుడు. ఆయన ప్రకారం కరుణ గలవారు నేరస్తులను చంపకూడదు, వారిని బంధించి ఉంచడం లేదా దేశం నుండి బహిష్కరించడం సరైన మార్గమని పేర్కొన్నారు. హింస ద్వారా నేరాలను నిర్మూలించలేమని ఆయన విశ్వసించారు. అలాగే ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. అనాథలు, వృద్ధులు, రోగులు, అంధులు, మూగవారు, వికలాంగులు వంటి వారికి రాజ్యమే అండగా ఉండాలని చెప్పారు. ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చడం రాజు ధర్మమని నొక్కి చెప్పారు. మద్యం వల్ల నైతిక విలువలు దెబ్బతింటాయని హెచ్చరిస్తూ రాజ్య ఆదాయం కంటే ప్రజల శ్రేయస్సు మరియు నైతికతకే అధిక ప్రాధాన్యమిచ్చారు. ఆచార్య నాగార్జునుడు ఆస్తికుడు మరియు నాస్తికుడు అనే భావనలకు ఎలాంటి నిర్వచనమిచ్చారు? ఆయన దృష్టిలో శూన్యవాది ఎందుకు నాస్తికుడు కాదు? సాధారణంగా వేద ప్రామాణ్యాన్ని అంగీకరించని వారిని నాస్తికులు అని పిలుస్తారు. కాని ఆచార్య నాగార్జునుడు దీనికి ఒక నైతిక నిర్వచనమిచ్చారు. ఆయన ప్రకారం కర్మ సిద్ధాంతాన్ని మరియు కర్మ ఫలాన్ని నమ్మనివాడు నాస్తికుడు. అంటే తన చర్యలకు ఎలాంటి ఫలితం ఉండదని భావించి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించే వ్యక్తి నాస్తికుడు. అదేవిధంగా తాను చేసే పనులకు ఫలితం ఉంటుందని నమ్మి ధర్మబద్ధంగా జీవించే వ్యక్తి ఆస్తికుడు. నాగార్జునుడు తన శూన్యవాదం ద్వారా ప్రపంచంలో ఏదీ స్వతంత్రంగా ఉండదని, ప్రతీదీ పరస్పర ఆధారితంగా ఉంటుందని ప్రతీత్య సముత్పాదం వివరించారు. ఈ భావన మనిషిలో బాధ్యతను పెంచుతుందేగాని తగ్గించదు. అందువల్ల ఆయన దృష్టిలో శూన్యవాది నాస్తికుడు కాదు. ఆచార్య నాగార్జునుడు కేవలం తత్వవేత్త మాత్రమే కాకుండా ప్రజల గౌరవాన్ని పొందడానికి కారణమైన ఇతర కృషులు ఏమిటి? ఆచార్య నాగార్జునుడు కేవలం గొప్ప తత్వవేత్త మాత్రమే కాదు, భారతీయ రసవైద్య శాస్త్ర పితామహుడు కూడా. ఆయన రచించిన రసరత్నాకరం గ్రంథం రసవిద్య, కెమిస్ట్రీ, ఆల్కమీలో ఆయన ప్రజ్ఞకు నిదర్శనం. లోహాలను భస్మాలుగా మార్చి వాటిని ఔషధాలుగా ఉపయోగించే విధానాన్ని అభివృద్ధి చేశారు. కుమారజీవుని కథనాల ప్రకారం నాగార్జునుడు తన వైద్య జ్ఞానంతో అనేక క్లిష్టమైన రోగాలను నయం చేసేవారు. ప్రజల బాధలను, ముఖ్యంగా రోగాలను తొలగించడం ఒక సామాజిక సంస్కర్త లక్షణమని భావించారు. ప్రజాసేవ పట్ల ఆయన చూపిన అంకితభావమే రాజులు మరియు ప్రజల వద్ద ఆయనకు అపారమైన గౌరవాన్ని తీసుకువచ్చింది.
ఆచార్య నాగార్జునుడు బౌద్ధ తత్వశాస్త్ర ప్రచారంలో భాషాపరంగా మరియు అంతర్జాతీయంగా చేసిన కృషి ఏమిటి? ఆచార్య నాగార్జునుడు తన రచనల ద్వారా బౌద్ధ తత్వశాస్త్రాన్ని సామాన్యులకు సులభంగా అర్థమయ్యేలా అదే సమయంలో అత్యంత తార్కికంగా రూపొందించారు. తొలి బౌద్ధ గ్రంథాలు ప్రధానంగా పాలి భాషలో ఉండగా ఆయన సంస్కృత భాషను బౌద్ధ తత్వ ప్రచారానికి ప్రధాన మాధ్యమంగా ఉపయోగించారు. దీనివల్ల బౌద్ధం ఉన్నత విద్యావంతులు, పండితులు మరియు ఇతర రాజ్యాలకు వేగంగా వ్యాపించింది. భారతదేశంలో కాలక్రమేణా నశించిన అనేక మూల గ్రంథాలు టిబెటన్ మరియు చైనీస్ అనువాదాల రూపంలో భద్రపరచబడ్డాయి. ముఖ్యంగా కుమారజీవుడు నాగార్జునుని గ్రంథాలను చైనా భాషలోకి అనువదించడం ద్వారా మహాయాన బౌద్ధం చైనాలో స్థిరపడటానికి దోహదపడ్డారు. టిబెట్ దేశస్థులు నాగార్జునుడిని నేటికి బుద్ధునితో సమానంగా గౌరవిస్తూ ఆయన తర్క గ్రంథాలను తమ మొనాస్ట్రీలలో సంరక్షిస్తున్నారు. యజ్ఞశ్రీ శాతకర్ణి నిర్మించిన విహారం ప్రత్యేకతలు ఏమిటి? దానికి అంతర్జాతీయ ప్రాధాన్యం ఎలా లభించింది? యజ్ఞశ్రీ శాతకర్ణి నిర్మించిన ఈ విహారం ఆనాటి నలంద విశ్వవిద్యాలయానికి ఏమాత్రం తీసిపోని విద్యాకేంద్రంగా ప్రసిద్ధి చెందింది. చైనా యాత్రికులు ఫాహియన్ మరియు హుయాన్సాంగ్ దీనిని పారావత విహారం, పావురాల ఆకారం కలిగిన విహారం అని పేర్కొన్నారు. ఈ విహారం కొండను తొలిచి 5 అంతస్తులుగా నిర్మించబడింది. ప్రతి అంతస్తులో వేర్వేరు విభాగాలకు చెందిన విద్యార్థులు ఉండేవారు. అలాగే నీటి సరఫరా కోసం అద్భుతమైన వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. ఈ విద్యాకేంద్రానికి శ్రీలంక, చైనా, టిబెట్ మరియు ఆగ్నేయాసియా దేశాల నుండి విద్యార్థులు వచ్చి ఉన్నత విద్యను అభ్యసించేవారు. ఈ విధంగా దీనికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. గురువుగారు, సారంగధార మఠానికి రసశాస్త్రం, నందీశ్వరుడు మరియు ఆచార్య నాగార్జునుడితో ఉన్న సంబంధమేమిటి? భారతీయ రసశాస్త్రంలో నందీశ్వరుడు కేవలం శివుని వాహనమే కాకుండా ఒక గొప్ప రససిద్ధుడుగా ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాడు. శివుని అనుగ్రహంతో పాదరసాన్ని ఔషధాలుగా మార్చే విధానం, మూలికల గూఢతత్వం మరియు అమరత్వ రహస్యాలను ఆయన గ్రహించాడని సిద్ధ సంప్రదాయాలు చెబుతాయి. లోహాలు, ఖనిజాలను శుద్ధి చేసి ప్రాణరక్షక ఔషధాలుగా మార్చే ఈ ప్రాచీన విద్యలో ఆయన చూపిన నైపుణ్యానికి గాను నేటికీ సిద్ధులు మరియు రసవైద్యులు రసౌషధాల తయారీకి ముందు ఆయనను రసనందీశ్వరుడుగా స్మరించి పూజిస్తారు. నందీశ్వరుని విగ్రహాల్లో నాలుక ముక్కుకు తగిలేలా బయటకు చాచి ఉండటం మనం చూస్తుంటాం. ఇక్కడ రసం అంటే కేవలం ద్రవం కాదు, జీవితం యొక్క పరమార్థం. పండ్ల రసాన్ని చివరి చుక్క వరకు ఆస్వాదించినట్లే జ్ఞానసారాన్ని పూర్తిగా అనుభవించాలనే తపనకు ఈ రూపమొక గొప్ప ప్రతీకగా నిలుస్తుంది. సారంగధర మఠం లోపల ఇప్పటికీ కనిపించే కొన్ని విశిష్ట శిలా నిర్మాణాలు దీని ప్రాచీన రససిద్ధి చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయి. ముఖ్యంగా రసనందీశ్వరుడు విగ్రహం, చిన్న వృత్తాకార గుర్తులున్న శిల ఇక్కడ ప్రత్యేక ఆకర్షణలు. అంతేకాకుండా లోపల ఉండే ఒక చిన్న అగ్నిగుండం వంటి నిర్మాణం సాధారణ హోమగుండంలా కాకుండా బొగ్గులతో వేడిచేసి రసాయనిక పదార్థాలను లేదా ఔషధాలను తయారుచేసే ఒక ప్రాచీన కొలిమిలా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న మరో విశేషం ఏమిటంటే మఠం లోపలి నేలమాళిగా భూగర్భగది. ఇది సాధారణ గదుల కంటే ఇంకా మరింత చల్లగా ఉంటుంది. రసశాస్త్ర ప్రయోగశాలలో రసాయనాలను లేదా లోహాలను వేడిచేసిన తర్వాత వాటిని త్వరితగతిన చల్లబరచడానికి కూలింగ్ డౌన్ ప్రాసెస్ ఈ గదిని ఒక శాస్త్రీయ శీతలీకరణ విభాగంగా ఉపయోగించి ఉండవచ్చని భావిస్తున్నారు. మఠం నిర్మాణ శైలి కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. బయటి ఉష్ణోగ్రతతో పోలిస్తే ఇక్కడి లోపలి ఉష్ణోగ్రత దాదాపు 10 నుండి 15 డిగ్రీల వరకు తక్కువగా ఉంటుంది. ఈ విశేష కట్టడ శైలిని గమనిస్తే రసశాస్త్ర ప్రయోగాలకు అత్యంత అనుకూలమైన చల్లటి, నియంత్రిత వాతావరణాన్ని అందించేలా దీనిని రూపొందించారని అర్థమవుతుంది. ఈ నిర్మాణాలన్నింటినీ పరిశీలిస్తే ఇది కేవలం ఒక మఠం మాత్రమే కాదు, ఆధ్యాత్మికతతో పాటు ప్రాచీన రసశాస్త్రం, విజ్ఞానం మరియు ప్రయోగాల చరిత్రను సాక్ష్యాలతో సహా మోసుకెళ్తున్న ఒక అద్భుతమైన ప్రాచీన ప్రయోగశాల అని స్పష్టమవుతుంది.
ఆచార్య నాగార్జునుడు మరియు సారంగధర మఠం మధ్య ఉన్న అనుబంధాన్ని తెలిపే ఒక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది. నాగార్జునుడు బంగారం తయారు చేయడానికి చేసిన కొన్ని రససిద్ధి ప్రయోగాలు ఈ మఠంలోనే జరిగాయని చెబుతారు. ఆ సమయంలో చండీ అమ్మవారు ఆయనకు ప్రత్యక్షమై ఈ కాలంలో ఇలాంటి ప్రయోగాల వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా జరిగే ప్రమాదముందని హెచ్చరించి వాటిని నిలిపివేయమని సూచించారట. కొన్ని గ్రంథాలు ఈ అమ్మవారిని విజయవాడ కనకదుర్గమ్మగా పేర్కొన్నప్పటికీ మరో బలమైన నమ్మకముంది. సారంగధర మఠం ఎదురుగానే చండీశ్వరి అమ్మవారి ఆలయం, కాలభైరవుని సన్నిధి ఉండటం వల్ల ఈ ప్రయోగాలు ఇక్కడే జరిగాయని భావిస్తారు. ఈ విధంగా ఆచార్య నాగార్జునుడి రసవిద్యకు సారంగధర మఠానికి ఉన్న చారిత్రక సంబంధాన్ని సూచించే ఒక సంకేత కథగా ఇది నిలుస్తుంది. మహాయాన బౌద్ధాన్ని ప్రచారం చేయడంలో ఆచార్య నాగార్జునుడు అనుసరించిన ప్రత్యేక విధానం ఏమిటి? ఆయనకు ప్రపంచవ్యాప్త గుర్తింపు రావడానికి కారణాలు ఏమిటి? మహాయానం ఆ కాలంలో విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ ఆచార్య నాగార్జునుడు దానిని కేవలం తాత్విక వాదనలతో మాత్రమే కాకుండా కరుణ, కంపాషన్ మరియు ప్రజాసేవతో అనుసంధానించారు. ఆయన రచించిన రత్నావళి గ్రంథంలో రాజుకు కేవలం బౌద్ధ సిద్ధాంతాలను బోధించకుండా పన్నుల తగ్గింపు, పేదల సంరక్షణ, వైద్యశాలల నిర్మాణం వంటి ప్రజా సంక్షేమ అంశాలను కూడా సూచించారు. తాత్విక విశ్లేషణతో పాటు ఆయనకు ఉన్న ప్రాచీన వైద్య పరిజ్ఞానం కూడా కలవడంతో నాగార్జునుడు కేవలం తత్వవేత్తగానే కాకుండా ఒక మహాత్ముడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.